గాక. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. నిజంగా ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకున్న రీతిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా ఈ వాక్యము మనకెంతో ధైర్యమునిస్తుంది. ఈ వాక్యము మనల్ని ఎంతగానో బలపరుస్తుంది. ఈ వాక్యము మనకు ఒకరు మనతో ఉన్నారు, మనకు తోడుగా ఉన్నారు అన్న ధైర్యమును మరి వాక్యం మనకు కలగజేస్తుంది కదా. ఎంత గొప్ప మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నిజంగా ఒకవేళ లేమిలో ఉంటున్నామా, ఇరుకులో ఉంటున్నామా, ఇబ్బందుల్లో ఉంటున్నామా, అప్పులతో ఉంటున్నామా, లేకపోతే ఇంకేదైనా సమస్యలతో ఉంటున్నామా, మరి ఈ వాక్యం ఎత్తిపరిచి మనము ప్రార్థించాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కదా. ఒకవేళ నువ్వు ఇరుకులో ఇబ్బందుల్లో ఉండి నువ్వు నడుస్తున్నావేమో, ఈ వాక్యం నిన్ను ధైర్యపరుస్తుంది కదా. ఏమో శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు కదా. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మన ప్రాణములకు ఆయన వాక్యం ఒకటే సేద తీర్చుతుంది. మరి ఈ లోకపు మరి మనుషులు మనతో ఎన్ని మాట్లాడినా అది కొద్దిసేపే, ఆదరణ కొద్దిసేపే. అదే దేవుని వాక్యము మనల్ని సేద తీరుస్తుంది. మరి గాఢాంధకారపు లోయలో మనం సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు అనంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి గాఢాంధకారపు లోయలో నిజంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన సమస్యల గుండా, శ్రమల గుండా మనం వెళ్ళాల్సి వస్తుంది. అయినా కానీ ఏ అపాయములకు భయపడము. ఎందుకు అనంటే మరి 365 సార్లు కూడా పరిశుద్ధ గ్రంథంలో భయపడకుమని వ్రాయబడి ఉంది. అంటే ప్రతి రోజు కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకు. ఎందుకు అంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు కదా. నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించు. దేవుడు ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నీవు భయపడని అవసరము లేదు కదా. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. నిజంగా శత్రువుల ఎదుటనే దేవుడు నీ తలను పైకి ఎత్తేవాడుగా ఉన్నాడు. శత్రువు ఎదుట నిన్ను నిలబెట్టే దేవుడు, శత్రువు ఎదుట నిన్ను ఒక బలమైన దుర్గంగా దేవుడు నిలబెడతాడు. ఏమంటున్నా నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచింది కదా. శత్రువు ఎదుట కూర్చొని తినాలంటే కొంచెం సంశయపడతాం, కానీ అట్టి స్థితిని దేవుడు ఇస్తాను అంటున్నాడు. అదేవిధంగా నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొందుచున్నది. అభిషేకము, దేవుని అభిషేకము నీ మీదికి వచ్చి ఉన్నది. దేవుని అభిషేకము మరి అది గిన్నె నుండి పొందే విధంగా, ఇతరులకు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా నీ బ్లెస్సింగ్స్ దేవుడు అటువంటి బ్లెస్సింగ్స్ లో నిన్ను ఉంచాడు. అదేవిధంగా నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నప్పుడు, లేకపోతే నాకెవరు తోడుగా లేరు అని నువ్వు అనుకున్నప్పుడు ఈ వాక్యం ఎత్తిపరిచి నువ్వు మరి మాట్లాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడే మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి అనేది ఉండదు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆ విధంగా పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుడి మాటలు దీవించుగాక. అందరం కూడా లేచి నిలబడి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం.
ఎవరు కూడా మౌనంగా ఉండద్దు. దేవుడు మీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ, దేవా గత వారం నుండి ఈ వారం వరకు మీ ఉచితమైన కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవా మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. మేలును బట్టి మీకు వందనాలని దేవుని స్తుతిస్తాం. ఒకవేళ ఎంతో ప్రయాసంతో దేవుని మందిరానికి నువ్వు వచ్చావేమో, ఆ ప్రయాసకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిజంగా ఆయన సన్నిధానంలో నువ్వు ఎప్పుడైతే మరి కూర్చొని ఆయన మహిమపరుస్తున్నావో దేవుడు మరి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనను ప్రేమించే వారిని దేవుడు ఇంకెక్కువగా ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు, ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి అందరం కూడా హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. ఎక్కడ మనకు సంతోషము, సమాధానము, నెమ్మది దొరకదు, కానీ కేవలము దేవుని సన్నిధానంలోనే. దేవునితో ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటావో అప్పుడు నీకు నెమ్మది, సంతోషము, సమాధానము కలుగుతుంది. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. శ్రమలను బహు శ్రమలను ఆదరణ కలిగించెను. వాక్యమే వాక్యమే నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో బహు శ్రమలను ఆదరణ కలిగించెను. వాక్యమే వాక్యమే నన్ను వీడని అనుబంధమై. ఈ మాటలే
స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. నిజంగా మన నీతి సూర్యుడు భూమి నేలే గొప్ప దేవుని కలిగి ఉన్నావు. సర్వ సృష్టిని మరి సృష్టించిన గొప్ప దేవుని కలిగి ఉన్నావు. అందుని బట్టి దేవుని స్తుతిద్దాం. మరి రాజులకే మహారాజు అయిన దేవాది దేవుడు, మరి రాజులకి కృప చూపించే గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు. అందరిని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవా మీకే స్తోత్రాలని దేవుని మహిమపరుద్దాం. శ్రమలో శ్రమలో మనకు ఆదరణ కలిగించే గొప్ప దేవుడు అండి. నీ శ్రమలో ఎవరు కూడా నీకు ఆదరణ కలిగించరు, కానీ దేవాది దేవుడు యేసు ప్రభు మాత్రమే నీ శ్రమలో నీకు ఆదరణ కలిగించే దేవుడు. ఆయన వాక్యము, మరి ఆయన కృపా వాక్యమే నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా నీకే వేలాది వేల స్తుతులు స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. ఎన్నో మేలులతో నిన్ను తృప్తిపరుస్తున్న గొప్ప దేవుడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా ఎన్నో మేలులు నువ్వు అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికంగా ఎన్నో గొప్ప మేలులు చేసిన గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. నిన్ను ప్రేమించే గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా హృదయపూర్వకంగా దేవా నా నీతి సూర్యుడా నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల స్తుతులని దేవుని స్తుతిస్తామండి. నిజంగా భూమి నేలే గొప్ప దేవుడిని, సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవుని ఆరాధిస్తున్నామండి. ఇంత గొప్ప ధన్యత, ఇంత గొప్ప భాగ్యమును దేవుడు నీకు ఇచ్చాడు. ఏ పాటి వారను ఎన్నికలేని మనల్ని ఎన్నుకున్న గొప్ప దేవుని కలిగి ఉన్న మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేద్దాం. దేవా ఎన్నో ఎన్నో ఆశ్చర్య కార్యాలు దేవా మా జీవితంలో మీరు చేస్తారు. ఏ పాటి వారము నాయన, ఎన్నికలేని వారము నా తండ్రి, ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవా మీ ఉచితమైన కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవా మీకే స్తోత్రాలు. నిజంగా దేవుడు తన పోలిక చొప్పున నన్ను సృజించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. ఆయన పోలికగా ఉంటున్న నీవు మరి ఆయన గుణగణాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. నిజంగా దేవుడు మన పట్ల చేసిన ప్రతి ఒక్క మేలును తలంచుకుంటూ దేవుని స్తుతిస్తాం. ఎక్కడైనా ఒకవేళ మనం అవిధేయతగా ఉంచున్నామేమో, ఎక్కడైనా తప్పిపోయిన స్థితిలో ఉంచున్నామేమో, ఒకసారిగా హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో చేరాలని స్తుతించి ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తాం. అందరం కూడా హృదయపూర్వకంగా దేవా మా పట్ల మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు వందనాలని దేవుని స్తుతిస్తామండి. మేలులు నీ మేలులు మరువలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము వరకు మరచిపోలే నా ప్రాణ
మర్చిపోకుండా ఉదయకాలం దేవుని స్తుతిస్తాం. నిజంగా మరి ఆయన గ్రహించు అగ్ని అంటున్నాడు. నిజంగా ఆయన ఎదుట ఎవరు కూడా నిలబడలేదు, కానీ ఆ గ్రహించి అగ్ని అయిన గొప్ప దేవుడు నీ బలహీనతలో నీకు తోడుగా ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించు. మరి జలములలో పడి వెళ్ళిన ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు నీవు పడినా కానీ వాటి నుండి దేవుడు నిన్ను విడిపించాడు. బట్టి దేవుని స్తుతిస్తాం. అగ్ని లాంటి ఆయన వాక్యము మరి నేను గ్రహించి ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తామండి. దేవా మీకే స్తోత్రాలని దేవుని మహిమపరుస్తాం. దేవుడు నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చే. అనేక బలహీనతలు మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన వాక్యము గ్రహించు. ఆయన వాక్యం ద్వారా దేవుడు నిన్ను నిలబెడుతున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతించు. మరి వాక్యము మరి నీలో వలె ఉండిన ఆయన వాక్యము నీలో ప్రవహించి నీలో ఉన్న ప్రతి బలహీనతను తొలగిస్తుంది. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. దేవా మీకే స్తోత్రాలు ప్రభా. అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఎన్నో గొప్ప మేలులు, ఎన్నో ఉపకారములు దేవా మా జీవితంలో మీరు చేసి ఉన్నారు తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభా. నాయన మీరు చేసిన మేలుకు ఉపకారములకు నాయన ఏమిచ్చి మా రుణాన్ని మేము తీర్చుకోలేము, కానీ నాయన విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని ఆరాధిస్తున్నాము దేవా. మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన హృదయం మీకు ఎంతో ఇష్టమైన బలి నాయన. మీకే స్తోత్రాలు. అవునాయన మా విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాం దేవా. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎన్నో గొప్ప మేలుల చేత దేవా మీరు మమ్మల్ని తృప్తిపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు దేవా. ఏ పాచి వారము దేవా మీకే స్తోత్రాలు ప్రభువా. ఆయన సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా మీకే స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. ఆరాధనకు పాత్రుడా మీకే స్తోత్రాలు ప్రభువా. స్తుతులపై ఆశ్రితమైన గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. శ్రేష్టమైన సమయం రాయన, మీ పరిశుద్ధ దినం రాయన, మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి మీ పరిశుద్ధ సన్నిధానంలో దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి ఎన్నిక లేని వాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. దేవా అనేక సార్లు దేవా మా తలంపులు, మా మాటలు, మా క్రియలు, మా ఆలోచనలు, మా చూపులు, మా ప్రవర్తన వల్ల మీ మనసు మేము గాయపరిచినప్పటికీ దేవా వాక్యం ద్వారా రాజా ప్రతిరోజు మమ్మల్ని సరిచేస్తూ బలపరుస్తున్న దేవా, మాతో మాట్లాడుతున్న తండ్రి మీకే స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని భరిస్తున్న గొప్ప తండ్రి మీకే స్తోత్రాలు. ఎవరు మమ్మల్ని భరించలేరు, ఎవరు మమ్మల్ని భరించలేరు దేవా. ఎవరు కూడా మమ్మల్ని భరించలేరు దేవా. మీరు మమ్మల్ని భరిస్తున్న దేవుడు తండ్రి మీకే స్తోత్రాలు. అనేక సార్లు మా బలహీనతలో మేము పడిపోయినప్పటికీ దేవా మీకు అయిష్టంగా జీవిస్తున్నప్పటికీ దేవా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి నాయన వాక్యాలను మాతో మాట్లాడుతూ మమ్మల్ని సరి చేస్తూ మమ్మల్ని బలపరుస్తున్న మా తండ్రి మీకే స్తోత్రాలు. అవునైనా ఎప్పుడు మేము బలహీనమో అప్పుడు నా కృప మీకు చాలునని సెలవిచ్చిన మా తండ్రి మీకే స్తోత్రాలు. కేవలం మీ కృప ద్వారానే మేము జీవించగలుగుతున్నాము నాయన దేవా. కేవలం మీరు మా పట్ల చూపిస్తాము నాయన ప్రేమని బట్టి మేము జీవించగలుగుతున్నాము దేవా. మీకే స్తోత్రాలు. మీరు మా పట్ల చూపిస్తున్న దేవా మీ ప్రేమకై నాయన, మీ కృపకై, మీ జాలికై, మీ కరుణకై మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును రాజా నాయన గొప్ప దేవుడు క్రీస్తుకు కలిగిన మనసు దేవా మీరు కలిగి ఉండడానికి సెలవిచ్చిన దేవుడు దేవా. ఇటువంటి జాలికి మనసు, ప్రేమ కలిగిన మనసు, దయ కలిగిన మనసు దేవా, ఇతరులను క్షమించే మనసు కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు దేవా. మీ కృపలో నాయన మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు దేవా. ఈ వారం అంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు. కరుపాపను కాపాడినట్లుగా దేవా మీరు మమ్మల్ని కాపాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయం మీ దాసుని మరుగుపరిచి మీ దాసుని ముఖ స్వరూపం నుండి రాజమాతో మాట్లాడండి దేవా. వినగల చెవులు, గ్రహించగల మనసును దేవా అందరికీ అనుగ్రహించండి
దీవించండి ఆయన. మీకే స్తోత్రాలు నాయన. హృదయం తెచ్చినట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు తెరవబడను కాక తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన స్తుతి ఆరాధన మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి.